నాదములకు ఆధారమైనటువంటి యొక్క బ్రహ్మమును గుర్తించిన స్థాయిలోకి మనసు వచ్చినప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. నాదములన్నీ లయించితే నీకు మోదము గలిగి సుఖించితే, ఆ నాదధ్వనులన్నీ లయించిపోయినాయా అప్పుడు నీకు మోదం అంటేమి సంతృప్తి కలుగుతుంది. ఇంకా సాధన చేసేవాడు కానీ సాధ్య వస్తువును పొందేవాడు కానీ లేడు, జీవుడు లేడు. ఇంకా జీవుడు శివస్వరూపాన్ని పొందేశాడు చతుర్ముఖ. ఇది నాయన. కాబట్టి జీవుడు గుణదోషముల చేత పట్టుబడి ఉన్నాడు. ఆ గుణదోషాలను తొలగించుకోవడానికి యోగం ఒక్కటే ప్రధానమైనది. మరి యోగం అందరికీ పట్టుబడదే. ఏం చెయ్యాలి అంటే దానికి చెప్తున్నాడు, గురుసేవ చెయ్యాలి అనేసి. గురుసేవ ఎందుకు చెయ్యాలి అంటే నీకున్న స్వభావాలన్నిటినీ ఆయన జ్ఞానదృష్టితో గ్రహిస్తూ నువ్వు ఎట్లా మాట్లాడినా, నువ్వు ఎట్లా ప్రవర్తించినా వాటన్నిటినీ సర్దుకుంటూ ఆయన దర్శనము, ఆయన యొక్క ప్రసాదము, ఆయనకు చేసే నమస్కారము, ఆయన వాక్తరంగ శ్రవణము, ఆయన దగ్గర భయభక్తులతో మెలిగినటువంటి యొక్క ఫలితము, ఇవన్నీ క్రమక్రమంగా జీవుణ్ణి ఉద్ధరిస్తూ వస్తాయి. అందుకని 12 శుశ్రూషాం, గురువుకు సేవ చెయ్యాలి, 12 సంవత్సరములు సేవ చేయాలి అంటాడు. 12 అంటే దానికి దగ్గర ఉపాయం చెప్తా. జ్ఞానేంద్రియములైదు, కర్మేంద్రియములైదు, 10 ఇంద్రియాదులను స్వాధీనములేకి తీసుకొని గురువు ఉపదేశించేటువంటి ఆ జీవ చైతన్యముల రెండింటిని, ఈ 10ని లోపరుచుకొని ఆ రెండింటిని గట్టిగా పట్టుకుంటే 12 సంవత్సరముల సేవ చేసిన వానికి అందే ఫలితం ఈ నిగ్రహం ఉన్న వానికి ఆ క్షణమే లభిస్తుంది. 12 సంవత్సరములు సేవ చేసిన వానికి ఏ ఫలితం కలుగుతుందో, దశేంద్రియాదులను అదుపులోకి తీసుకొని ఆ జీవ పరమాత్మల యొక్క ఆ బీజాక్షరాలను ఎవడు దృష్టిలో పెట్టుకుంటాడో వాడు 12 సంవత్సరములు సేవ చేసిన వానికి కలిగే ఫలితం వాడు అప్పుడే అందుకునేస్తాడు. అందుకని ఇక్కడ 12 శుశ్రూషాం యః కుర్యాద్ అప్రమాదతః తస్మై వాక్యం యదా తద్యం దాల్దాయ బ్రహ్మచారిణే. శమధమాది సద్గుణ సంపత్తి గలవాడై ఆ బ్రహ్మవస్తును యథాతథంగా అప్పుడు వానికి బోధించాలి. కాబట్టి మననాత్ త్రాణనాచైవ మద్రూపస్యావ బోధనాత్ మంత్రమిత్యుచ్యతే బ్రహ్మమదధిష్టానతోపి మననం, మంత్రాన్ని మాటి మాటికి మననం చెయ్యి. మంత్రాన్ని శ్రద్ధగా స్మరిస్తున్నావంట్రా అని ఒకానొకన్ని గురువుగారు అడిగారు అనుకోండి, పొద్దున్నే ఒకసారి సాయంత్రం ఒకసారి తలుసుకుంటా స్వామి. ఏం చేస్తావు స్వామి, తీరిక లేదు, పనులు ఎక్కువ అంటాడు. కొందరు అమ్మగారు ఏమంటారంటే, పాప ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది స్వామి, ఆ పాపను పట్టుకొనే సరిపోతుంది నా పని, అట్లే నేను చేయలేకపోతున్నాను స్వామి అని కొందరు చెప్తూ ఉంటారు. వీళ్ళు దీనికి పనికొస్తారేమో చూడండి. వాళ్ళు ఇచ్చే ఆన్సర్ చూడండి, వాళ్ళు ఇచ్చే సమాధానం చూడండి ఎలా ఉంటుంది. ఇది స్వామి గారు అడిగారు కాబట్టి మనకున్న ఇబ్బందులను చెప్పాలా. ఒకవేళ మీకున్న ఇబ్బందులను చెప్తే దాని వెనకాల ఏముంది అని తెలుసుకోలేనంత ఎర్రోడినా నేను? చెప్పు. మీరు కాకమ్మ కథలు చెప్పాల్సిందే. తాత అట్టగా దగ్గేది ఇట్టా, తాత దగ్గేది అని అంటే తాతకు దగ్గు నేర్పిస్తే ఎట్లా?
గంగిద్దట్లాడిది కళ్ళకు గుడ్డ కట్టేస్తే వెనకాలు వస్తే కూడా తాగుబట్టేదానికి తాగుబట్టలేదు ఏది? మరి మహాత్ములు ఏమన్నా గుడ్డోళ్ళా చెప్పండి? వాళ్ళకి ఇలాంటివన్నీ చెప్పడానికి. కాబట్టి నాకు తీరిక లేదు అని చెప్పేవాడు మతివిహీనుడు, జ్ఞానశూన్యుడు, వాడు శ్రద్ధ లేని వాడు చెప్పే మాటది. తీరిక ఎప్పుడూ ఉంది. నువ్వు ఏడ్చేటప్పుడు కూడా అది నడుస్తానే ఉంది, నువ్వు నవ్వేటప్పుడు నడుస్తానే ఉంది, నువ్వు పరిగెత్తేటప్పుడు నడుస్తూ ఉంది, నువ్వు నిద్రపోయేటప్పుడు కూడా నడుస్తూ ఉంది. దానికి కూడా అది తీరిక. ఇన్ని ఉపద్రవాలలో కూడా దాని తీరిక దానికి ఉంది, నీకెందుకు తీరిక లేదు? ఏడుస్తూ ఉంటావు, ఉసిరుతూ ఉంటావు, పళ్ళు కొరుకుతూ ఉంటావు, కోపగించుకుంటూ ఉంటావు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటావు, తాగుతూ ఉంటావు, కొరుకుతూ ఉంటావు, నములుతూ ఉంటావు, మింగుతూ ఉంటావు. ఇన్ని ఆ దోవన్నే పోతా ఉంటే కూడా అదే దోవలో అది పని నిలుపుకుంటూ వర్క్ చేస్తా, దాని పని అది చేస్తానే ఉంది. దానికి ఉండి అది తీరిక. ఒరే నువ్వు తినేదంతా తినే, మింగేదంతా మింగే, తాగేదంతా తాగే, మళ్ళీ వస్తానని చెప్పేది అది కానీ పక్కకి వెళ్ళిపోయిందంటే వీడు మింగేదిలే, తాగేదిలే, నవ్విలేదిలే, కొరికేదిలే. నువ్వు ఏమేమి కొరకాలనో, తాగాలనో, మింగాలనో అవన్నీ చేసేయరా, మళ్ళీ వస్తానేను అని కాసేపు అది పక్కకు పోయిందంటే వీడు మళ్ళీ ఏం పని చేయలేడు. మరి ఇంత వర్క్ జరుగుతూ ఉన్నా దాని పని అది చేస్తూ ఉంది, నువ్వు ఎందుకు చేయలేవు? నువ్వు దాన్ని ఎందుకు అనుసరించలేవు? నాకు తీరిక లేదు స్వామి అని చెప్పడం కరెక్టే? నాది కరెక్ట్ కాదు. కాబట్టి కొన్ని ఇలాగా మందలిస్తున్నానని అనుకోకూడదు, కానీ జాగ్రత్త వహించాలి. చెప్తున్నాడు చూడు, నాస్తి నాదా పరో మంత్రం, ప్రణవస్వరూపమైనటువంటి మంత్రము కంటే మించిన మంత్రము లేదు. నదేవ స్వాత్మనః పరః, నదేవ స్వాత్మనః పరః, నీ ఆత్మ కంటే రెండో దేవుడు లేడు. ఎవరండి చెప్తున్నది? పరమశివుడు చెప్తున్నాడు ఈ మాట. ఏమండి ఎల్లయ్యో పుల్లయ్యో చెప్పిన మాట కాదు ఇది, సాక్షాత్తు ఆ సాంబశివుడు చెప్తున్నటువంటి మాట. కాబట్టి నదేవ స్వాత్మనః పరః, ఆత్మ కంటే మించిన దైవము లేడు, ప్రణవము కంటే మించిన మంత్రము లేదు. నాను సందేహ పరపూజ నహి తృప్తే పరం సుఖం. ధ్యానము కంటే మించిన పూజ లేదు అంటే, నిజముగా పూజ అనగా ఏది? ధ్యానమే. రావి చెట్టు కింద ఉన్న రోజుల్లో, అది చిన్న గుడిసె కదండి, అది ఆ గుడిసెలో కూర్చొని ధ్యానం చేసే రోజుల్లో కొన్ని అసభ్యతగా ఉన్నా కానీ అవి పడిన వాస్తవాలు. పాసుకోవాల్సి వస్తుంది, గుడిసెలో నుండి బయట రావాల్సిందే. బయట వచ్చామనుకోండి 10 మంది కాసుకొని ఉంటారు, పాదాల మీద పడతారు, ఏడుస్తారు. సరే మళ్ళీ లోపలికి కూర్చున్నాం అనుకోండి, లోపల కూర్చుంటే మళ్ళీ 2-3 గంటలకు మళ్ళీ ఒకసారి పాసిపోవాల్సి వస్తుంది. మళ్ళీ బయట వచ్చామనుకోండి, ఇంకొక బ్యాచ్ వచ్చి కూర్చొని ఉంటారు. మరి ఈ గుడిసె ఒకటి ఏడు పెట్టుకొని ఈ ఏడు కూర్చొని ఉండే దానివల్ల స్వామి తప్పనిసరిగా గుడిసెలోనే ఉంటాడు. ఏదో టైంలో బయట వస్తాడు, అప్పుడు మనం దర్శించవచ్చు. వాళ్ళ ఆప్యాయత వాళ్ళది, వాళ్ళ పరితాపం వాళ్ళది, తప్పనడానికి లేదు కదా. ఎందుకంటే చెట్లో పండ్లు ఉన్నాయి అంటే చిలుకలు వస్తాయి, అది వాటి ధర్మం, అది అలా వాళ్ళు వస్తారు. కానీ పరిపక్వ దశకు రాని స్థితిలో ఉండే సాధకునికి అవి కూడా అంతరాయాలే. పూర్ణ స్థాయిని అందుకోకుండా ఉన్నటువంటి వానికి ఇవన్నీ కూడా అంతరాయాలే. అందుకనేసి అక్కడి నుంచి అడవికి వెళ్ళిపోవడం జరిగేది. ఈ అడవికి వెళ్ళిపోతే ఈ పశువుల కాడు ఉండేవాళ్ళు, మేకల కాడు ఉండేవాళ్ళు, వీళ్ళు స్వామి పలానా చోట కూర్చొని ఉన్నాడు, ఆ ఓటరాల కాడు కూర్చొని ఉన్నాడు,
ఆ గుడి తిప్పరాల కాడ కూర్చొని ఉన్నాడు అని వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఊర్లో, అది తెలుసుకుంటారు. ఒకరోజు ఏడుండే హరి నేను ఆడ కొయ్యరాత కొండ కింద కూర్చొని ఉంటే కొడవలు ఎత్తుకొని 4 మనుషులు పెట్టుకొని వాళ్ళ ఊరికా నుంచి నేను ఉండే కాడికి దోవ కొట్టుకుంటూ వచ్చేసాడు, చెట్లన్నీ కొట్టుకుంటా దోవ రెడీ చేసుకుంటూ వచ్చేసినాడు. వాడికి దాడికి వచ్చి ఉన్నాడు చూడు, దోవ రెడీ చేసుకొని వచ్చేసినాడు వాడికి. ఇంకా నేను ఎన్నో తిప్పలు పట్టి ఆడు గుడిసె ఒకటి వేసుకున్నా. ఈ గుడిసె అందరికీ తెలిసిపోయింది. ఇంకా ఆడికి వచ్చే పని పట్టినారు. ఈ బ్యాచ్ పోతే ఇంకో బ్యాచ్, ఆ బ్యాచ్ పోతే ఇప్పుడు ఆశ్రమంలో ఉంటే అంతమంది రారు, కానీ అడవిలో కూర్చొని చూడు ఇంక ఎంతమంది వస్తారు. ఏడుండే వాళ్ళు పెరకొచ్చేస్తూ ఉంటారు. ఇంకా అప్పుడు ఏం చేయాలి, ఆ గుడిసేసి పెట్టేయాల్సి వచ్చా. ఈరోజు ఒక చోట కూర్చుంటే, ఈరోజు అడవిలో దక్షిణంగా కూర్చుంటే, ఇంకొక రోజు పడమరగా కూర్చున్నది, ఇంకొక రోజు ఉత్తరంగా కూర్చున్నది. ఇట్లా గుర్తుపట్టలేకుండా ఉంటే కూడా ఏదో విధంగా సీమలు బెల్లం ఉండే చోటు కనిపెట్టి వస్తూనే ఉండేవాళ్ళు జనాలు. ఒకసారి అప్పుడు అంతరాత్మ తెలియజేసింది, అరే నాయన ఎందుకురా తిరుగుతావు, తిప్పలు పడతావు, నువ్వు ఎక్కడ కూర్చోనున్నా నీ పని నువ్వు చేసుకోరా, వాళ్ళు వస్తే వస్తారు, నీ పని నువ్వు చేసుకో, వాళ్ళతో పని పెట్టుకోవద్దు. వాళ్ళతో కూర్చునేది, వాళ్ళతో పలకలో రాసిచ్చేది, వాడు చెప్పేది మళ్ళీ రాసిచ్చేది, అనుకునేది, ఈ సాంగ్యాలన్నీ వద్దు నీకు, ఏమి నువ్వు నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో అని అంతరాత్మ చెప్తావు. అంతే, వాళ్ళు గమ్మన వచ్చి రావి చెట్టు కింద కూర్చొని అప్పటి నుంచి ఇలా జరుగుతూ ఉంది. మళ్ళీ ఎక్కడికి పోవడం ఇంకొద్దు, అనవసరం. మనం ఎక్కడ తిరిగినా భక్తులు కంటపడకుండా తప్పించుకోలేము, అది కుదరని పని. మనం ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే రావాల్సిన వాళ్ళు చూడాల్సిన వాళ్ళు చూడండి ఉంటారు, మనకు వచ్చి నష్టం ఏమి ఉండదు. వాళ్ళతో మనం అంతరాయమని లోపల అనుకోకపోతే, లోపల నువ్వు అనుకుంటావు చూడు, అయ్యి అనుకోకుండా పోతే బయట వాళ్ళతో ఏం అంతరాయం లేదు. ఈ బయట ఉండే వాళ్ళంతా లోపలికి తిరుక్కొని అబ్బా వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా అనేది లోపలికి తిరుక్కొని అవి కలపెడితేనే నీకు అంతరాయం. బయట ఎంతమంది ఉంటే ఏం వాళ్ళు నేను ఎత్తిన కూర్చుంటున్నారా, నేను ఎత్తిన ఏమైనా సాప వేసుకొని కూర్చున్నారా, వాళ్ళు ఆడినో ఆడు ఉంటారు, నీకేమి నీ పని నువ్వు చేసుకో. ఈ ఆన్సర్ మనసులోకి వచ్చింది దానివల్ల మళ్ళీ నాకేం అంతరాయం అనిపించలే, ఎంతమంది వచ్చినా ఏం అంతరాయం అనిపించలే. అప్పటిని ధ్యానం చేసుకున్నాం కాబట్టి అందువల్ల ఇంకా అడుగులు తిరగడం అనేది అది ఒక దశ అండి. అది మరి ఎందుకు స్వామి అడుగులు తిరుగుతున్నాడు భయ్యానికి? నన్ను చాలామంది విమర్శించేవాళ్ళు, కొంతమంది మా తోటి సోదరులే కొండలెక్కి గుహలెక్కి ఈ మాదిరి తిరుగుతూ ఉన్నారంటే వీళ్ళకు ఆడున్నాడబ్బా దేవుడు, ఆడున్నాడని పోతున్నారు వీళ్ళు, ఇంత మాత్రం తెలుసుకున్నారు వీళ్ళు అని మాట్లాడేవాళ్ళు వాళ్ళు. కానీ అది ఎట్లా ఉంటుందంటే, కానుపు నొప్పులు కన్న తల్లికి తెలుస్తుంది కానీ కన్యకేం తెలుస్తుంది? ఏంటికట్లా ముక్కేది, ఏంటికట్లా మూలిగేది, గమ్మున సైలెంట్గా కనేస్తే పోతా అంటే అది పడితే తెలుస్తుంది. అది పడితే తెలుస్తుంది. అదే ఏమో భగవత్ పరితాపం అనేది ఆ తండ్రిని దర్శించలేకపోతేనే అనే బాధ అది వానికి తెలుస్తుంది. అది పండునికి తెలుస్తుంది. నాకు ఆ బాధ అందరికీ తెలియదు. అందువల్ల వాడు ఒక చోట కూర్చోలేడు, ఒక చోట ఉండలేడు, తినలేడు, తాగలేడు, పడుకుంటే నిద్ర రాదు. ఇంకెట్లా అని తప్పించిన వానికి తెలుస్తుంది ఆ బాధ ఏంది అనేది. అందువల్ల వాడు తిరుగుతాడు. కానుపు కష్టం అనుభవించే తల్లి ఎట్టయితే పొలుతుందో, లేస్తుందో, కూర్చుంటుంది, పనుకుంటుందో, లేస్తుందో, ఇన్ని తిప్పలు ఎట్ట పడుతుందో, భగవంతుని కనాలంటే కూడా అంత బాధ, అంత పరితాపం పడితేనే ఆయన్ను కనగలుగుతావు. అంత సులువైంది కాదు ఇది. కాబట్టి ధ్యానం కంటే మించినటువంటి పూజ లేదు. నిజమైనటువంటి పూజ ధ్యానమే అన్న విషయాన్ని మనం మరవకూడదు. కాబట్టి ఆత్మ దైవస్వరూపము, మనస్సు భక్తుని యొక్క స్వరూపము. కాబట్టి మనస్సు స్మరించడం ఆత్మకది పూజ అవుతుంది. ఆత్మదేవుణ్ణి నిరంతరము పూజించడము అనగా మనసుతో స్మరణ చేయడమే నిజమైనటువంటి పూజ. ఆ పూజ చేయంగా ఫలించిన నాడు ఆయన నిజస్వరూపంతో నువ్వు కలుసుకోవడం జరుగుతుంది. అదే శివజీవ ఐక్యము,
అదే బ్రహ్మ దర్శనం. యస్య దేవే పరాభక్తి యదా దేవే తదా గురవు తస్యైతే కథితా హ్యార్థాః ప్రకాశంతో మహాత్మనః. భక్తునికి భగవంతుని మీద ఎంత ఇచ్చ, ఎంత ఇష్టం ఉంటుందో అంత ఇష్టము తదా గురవు, గురువు మీద అంత భక్తి ఉండిందా వాడే మహాత్ముడు. బ్రహ్మదేవ చెప్తున్నాడు, యస్య దేవే పరాభక్తి యదా దేవే తదా గురవు. భగవంతుని మీద ఉన్నంత విశ్వాసము గురువు మీద ఉండాలి. ఆయన ఈయన వీళ్ళిద్దరిలో ఎవరు గొప్పవాళ్ళు అంటే ఆయనే ఈయన. ఆయన్ను తెలుసుకునే శక్తి నీకు లేదు, ఆయన తెలుసుకునే జ్ఞానం నీకు లేదు, ఆయన్ను దర్శించగలిగిన దృష్టి నీకు లేదు. అందువల్ల ఆయన ఈ రూపంలో వచ్చాడు. ఎంత బాగా కనపడుతున్నాడు చూడు, ఎంత బాగా మాట్లాడుతున్నా. ఆయన వినండిరా, గడ్డం పట్టుకొని బిడ్డకు చెప్పినట్టు చెప్తున్నాడు చూడండి. ఆయన భగవంతుడు గురుస్వరూపాన్ని ధరించవలసి వచ్చింది. గురుస్వరూపాన్ని భగవంతుడు ధరించాడు అనుకో, ఎప్పుడు శిష్యునికి వెనకంటుంటాడు, వన్ తోడు ఉంటాడు. వాడు ఏ పని చేస్తా ఉన్నా అన్నిటిలోనూ పలకరిస్తూ ఉంటాడు. అయినా తిన్నారా లేదా, దిగండి రా, ఇంక తినండి రా. ఎవడ్రా నిన్ను పలకరిస్తూ ఉన్నది అలా? భగవంతుడే. అందువల్ల యస్య దేవే పరాభక్తి యథా దేవే తదా గురవు తస్యైతే కదితా హ్యార్థాః ప్రకాశంతో మహాత్మనః. భగవంతుని పూజించినట్లు గురువును పూజించిన మహాత్ముడు వాడు చక్కగా ఆయన కృపాపాత్రుడవుతాడు. చతురాననా అని చెబుతూ, యోగము గురువు అనుగ్రహించిన భాగ్యము. ఇది యం లద్వాచాపరం లాభం. ఈ యోగాన్ని గురువు ద్వారా పొందిన శిష్యుడు దానిని మనసులో అమర్చుకున్నట్లయితే ఇంతకంటే లాభాన్ని అందించగలిగినది ఇంకా ఈ మూడు లోకాల్లో లేదనేసాడు. యోగము వల్ల కలిగే లాభము దేనితోనా కలుగదు. నీకంతుంది అంటే నీ యోగం, నీకంతుంది అంటే నీ యోగం, నాకెంతుంది అంటే నా యోగం. ప్రతి ఒక్కరికి ఎవరెవరికి ఏమేమి ఉందో అది వాళ్ళ యోగమే. అందువల్ల లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. నాయనా చతుర్ముఖ మన్యతే, దీన్ని మనసులో పెట్టుకో నాయన. మన్యతే, దీన్ని మనసులో పెట్టుకో. మనసులో పెట్టుకుంటే మనసు క్రమంగా పవిత్రతను పొంది, పవిత్రతను పొందిన మనస్సు ఆత్మస్వరూపాన్ని పొందేస్తుంది. ఈనాడు మన కొడుకు మన ఏలు పట్టుకొని నడుస్తూ ఉంటాడు. కొద్ది రోజులకు తండ్రి యొక్క సహకారంతో దీవించిన కొడుకే ఇంకొకరికి తండ్రి అయ్యి వాడిని ఏలు పట్టుకొని నడిపించేవాడు అవుతాడు వాడు. అలాగే ఈరోజు ఈ మనస్సు ఈ యోగాన్ని మనసులో కనుక పెట్టుకున్నట్లయితే ఆ మనస్సే ఏ గురువు అయితే అది నీకు నేర్పించాడో ఆ గురువుకి ఎంత ప్రజ్ఞ ఎంత శక్తి ఉందో ఆ గురుస్థానమునకు వెళ్ళి గురువు ఎంతటి పదవిని పొందాడో అంత పదవిని శిష్యుడు పొందగలిగే భాగ్యం వచ్చేస్తుంది మనకి, వస్తుంది. అందువల్ల యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే న దుఃఖేన. మరి దుఃఖములు ఏవిరా? ఏవి ఎట్లుంటాయి దుఃఖాలు?
సింహము వంటి యోగ పరాక్రమశాలి అయినటువంటి మహాత్ముని అంచులకు కూడా ఆ దుఃఖములు, అది దరిదాపుల్లో కూడా ఏమన్నా తొంగిన్న సూతం ఏమన్నా వాటం పడుతుందేమో ఇన్ని అటాక్ చేయడానికని పొంచి చూసేదానికి కూడా అవి పక్కకు కూడా రావటం, ఏవి దుఃఖములు. అందువల్ల ఇక్కడ యస్మిన్ స్థితో న దుఃఖేన గురునాపి విచాల్యతే, గురుపాదం పట్టుకొని ఉన్న వాని స్థితి అలా ఉంటుంది. చిత్రాన యత్రో పరమతే చిత్తం, అయితే యత్రో అంటే ఏమి ఎప్పుడు, పరమతే చిత్తం ఆ పరంధాముని పాదం ఎప్పుడు పట్టుకొని ఉన్న వానికి ఈ భాగ్యం కలుగుతుంది నాయన. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ, ఆ పరంధాముని ఎవడు ఆ పాదం పట్టుకొని ఉంటాడో అటువంటి వాడు నిరుద్ధం యోగ సేవయ, ఆ యోగ సేవ బలం చేత మనసు లోపడిపోతుంది ఆయన. కనుక ఎత్ర చైవాత్మనాత్మానం, ఎత్ర ఎప్పుడెప్పుడు మనస్సు దాని నుంచి సడలి పక్కకు పోతుందో, ఎప్పుడెప్పుడు మనసులో సడలింపు ఏర్పడుతుందో అప్పుడంతా చైవాత్మనాత్మానం, జాగ్రత్త. అది ఎప్పుడెప్పుడు వదులుతుందో, ఎప్పుడెప్పుడు మరుస్తుందో అప్పుడు హుషారుగా ఉండు. అక్కడ హుషారుగా లేకపోతే అది వదిలిపెట్టిన సమయం నుండి మళ్ళీ గుర్తు చేసుకునే సమయం వరకు ఎంత గ్యాప్ ఇస్తుందో ఆ గ్యాప్లో మళ్ళీ కర్మలు ఫిలప్ అయిపోతాయిరా. వదిలిపెట్టిన సమయం నుంచి మళ్ళీ గుర్తు చేసుకునే సమయం వరకు ఎంత సమయం పడుతుందో అన్ని గంటలు, అన్ని నిమిషాలు కర్మలు ఫిలప్ అయిపోతాయి నాయన. దాన్ని తొలగించుకోవడానికి మళ్ళీ జన్మకు రావాల్సి వస్తుందిరా. పోయినే సమయం ఒక్కచోట వైకుంఠ చింత వివర్జితుడై ఏడుచునొక్క చోట. తండ్రి, నిన్ను మరిచిపోయేటువంటి యొక్క ఈ బుద్ధి చాంచల్యత నన్ను వదలలేదే తండ్రి. నేను ఎట్లా నిన్ను మరవకుండా స్మరించగలిగేటువంటి భాగ్యము నాకు ఎప్పుడు ప్రసాదిస్తావు తండ్రి అని ప్రహ్లాదుడు కన్నీళ్లు పెట్టుకొని పరిదీనుడే ఏడ్చేవాడట. ఆ పోయిన సమయాన్ని మరలా గుర్తు చేసుకొని ఎవడు కన్నీటి పర్యంతము విలపిస్తాడో ఆ మహాత్ముని యొక్క పరితాపానికి భగవంతుడు సంతోషించి ఆ మరిచిన సమయాన్ని, మరిచి పోగొట్టుకున్నటువంటి సమయాన్ని మళ్ళీ ప్రజెంట్లోకి తెచ్చి దాన్ని భర్తీ చేస్తాడట భగవంతుడు. పోయింది పోనీలే, ఇంగుండేది కూడా పోనీలే, ఇంగుండేది కూడా పోనీలే అని ఉండేవాడిని ఎవడిగా పడతాడు చెప్పండి? పోయిన సమయాన్ని పోగొట్టుకొని ఉండే సమయాన్ని కూడా పోగొట్టుకునేటువంటి యొక్క భాగ్యహీనుణ్ణి ఎవడుగా పడతాడు? ఎవడు రక్షిస్తాడు? కాబట్టి పోయిన దానికే చింతించి దాన్ని మళ్ళీ రాబట్టుకుంటున్నారే మహాత్ములు. మరి ఉన్నదాన్ని ఎంత జాగ్రత్త పరుచుకుంటారో చూసారా? మరి ఇప్పటికి మన జీవితంలో ఎంత ఆయుష్ పోగొట్టుకునేసాం మనం, ఎంత సమయాన్ని పోగొట్టుకున్నాం. మరి ఇంకొన్న సమయాన్ని మనం పోగొట్టుకోవచ్చునా? మరి జాగ్రత్త తీసుకోకూడదా? అందువల్ల ఎత్ర ఎప్పుడెప్పుడు మరుపొస్తుందో చైవాత్మనాత్మానం పశ్యన్నాత్మ నితుష్యతి సుఖ మాత్యంతికం యత్. సుఖం ఎక్కడుంది? గురువు చెప్పిన దాన్ని నీ చేతిలో పెట్టుకోరా, సుఖం నీ చేతిలో ఉంది. గురువు చెప్పింది ఈ చేతిలో పెట్టుకో, సుఖం ఈ చేతిలో ఉంటుంది. ఈ చేతికి నోరు ఎంత దగ్గరగా ఉంటుంది చూడు. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. సుఖం అనేది ఎక్కడుంది అంటే నీ బుద్ధి ఎంత ఉంది. బుద్ధి కొద్దికి సుఖం అని మన పెద్దలు అంటూ ఉంటారు చూడండి. బుద్ధి కొద్ది సుఖం. నీ బుద్ధి ఎట్లాంటిదై ఉందో సుఖం అట్లాంటిదై ఉంది. అందువల్ల బుద్ధి అంటే ఏమి? జ్ఞానం. బుద్ధి అంటే ఏమి? నిశ్చయాత్మకమైన జ్ఞానం. నేను ఇలా ఉండాలి, నేను ఇలా జీవించాలి అనేది నీకు ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రకారం నువ్వు సిద్ధపడాలి ఉండడానికి. దానికి వ్యతిరేకమైనవి ఏవైనా ఎదురుపడితే ఎంత సాహసించైనా సరే వాటి నుంచి పక్కకు తొలగాలి. ఇదండి వైరాగ్యం. ఏతత్ చరాక్షరాతీత. ఈ చరాచర జీవకోట్లను ఏ మహాసత్యం రక్షిస్తా ఉందో ఆ సత్యాన్ని
అనుసరించే దీక్షాపరుణ్ణి ఆ సత్యమే రక్షించునుగాక. పరమేశ్వరుడు చెప్తున్నాడు, సర్వజ్ఞం సర్వగం శాంతం సర్వేషాం హృదయే స్థితం సుసంవేద్యం గురుమతాం సుదుర్బోధ మచేతసా. సర్వజ్ఞం, గురువు నీకు ఉపదేశించినటువంటి మంత్రము అది ఆత్మ, తెలుసుకో. దానికి సర్వము తెలుసు, దానికి తెలియంది అంటూ, దానికి జ్ఞాపకంలో లేనిదంటూ లేదు. ప్రతి చీమ, ప్రతి దోమ, ప్రతి పరమాణువు మరుపే లేని లిస్టులో ఉండదు దానికి. అందువల్ల దాని ఇక్కడ సర్వజ్ఞం సర్వగం శాంతం, సర్వమును తెలిసి సర్వమును జ్ఞప్తి ఎందుంచుకొని సర్వప్రాణుల యందు అది అలా మరుపులేని ఎరుకై రక్షిస్తూ ఉంది అనేసాడు. ప్రజ్ఞావంతుడైనటువంటి మిత్రుడు దగ్గర ఉన్నప్పుడు తెలియని విషయాలను మనం ఎలా సలహాలు అడుగుతామో ఆ విధంగా ప్రతి విషయాన్ని మహాప్రజ్ఞాశాలి అయినటువంటి ఆత్మను అడుగు. ఆత్మ నీకు స్వరరూపంలో సూచన చేస్తూ ఉంటుంది, దాన్ని అనుసరిస్తూ ఉండు. ఆత్మ యొక్క సూచన ప్రకారం నడుచుకో, నీకు ఎక్కడ సమస్యలు రావు. సమస్యల దారిలో అది నడిపించదు. అది ఏ దోవన పోతుందో ఆ దోవలో ఎదురు ఉండవు. అది ఏ దోవన పోతుందో ఆ దోవను అనుసరించే వానికి మళ్ళీ ఏవి ఎదురుపడవు. అది పోయే దోవన పోకుండా ఇంకొక దోవన పోతే ఎదురుపడతాయి. ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలి. అందువల్ల కూర్చున్న లేచిన ఆ సర్వజ్ఞుడైనటువంటి ఆ బ్రహ్మణ్యమూర్తి యొక్క సలహాను నిరంతరము గుర్తించాలి, నిరంతరము గుర్తించాలి. భక్తి గమ్యం పరంతత్వం, భగవంతుని పట్ల విశ్వాసాన్ని రహస్యంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన భగవంతుని యొక్క స్వరూపమే రహస్యం. మరుగు అసలు ఎంతో పరిధీరుడై ప్రార్థించిన వానికి తప్ప ఆయన సైగలు అందుకోవడానికి సాధ్యం అవ్వదు. పరీక్షణ్ మహారాజు అంటాడు ఆ సుఖయోగేంద్రుడు వారిని దర్శించి, సర్వాత్ము వాసుదేవుని సర్వజ్ఞుడవైన నీవు సంస్తుతి చేయను, సర్వభ్రాంతులు వదలెను మహోరీసురవర్య మానసోత్సవమగుచు. ఆ వాసుదేవుని గురించి నువ్వు చెబుతున్నావు, మరి నువ్వెంతటి వానివి? సర్వజ్ఞుడవైన నీవు సంస్తుతి చేయను, సర్వవ్యాపి అయినటువంటి పరమాత్మను గూర్చి సర్వము తెలిసినటువంటి నీవు ఉపదేశిస్తున్నటువంటి ఈ ధర్మాలను వినుట చేత సర్వభ్రాంతులు వదలెను. నా మనసులో ఉండే సందేహం పటాపంచలైపోయినాయి స్వామి, నాకు ఇంక సందేహం లేదు, అనుమానం లేదు. మహోర్వీశ్వరవర్య మానసోత్సవమగుచు. పుణ్యక్షేత్రాలలో ఉత్సవాలు జరుగుతూ ఉంటే కోలాహలంగా ఉంటారు చూడండి, జనసమూహం ఆనందంతో పరవలు దొరుకుతూ ఉంటారు చూడండి. కోలాటం వేసేవాళ్ళు, భజన చేసేవాళ్ళు, ఎగిరేవాళ్ళు, దూకేవాళ్ళు. అట్లాగా నా మనస్సు ఆనంద పారవశ్యములో చిందులు దొక్కుతూ ఉంది స్వామి, నా ఆనందానికి అవధులు లేవు అని చెప్పుకున్నాడు పరీక్షణ్ మహారాజు. అది చెప్తున్నాడు. భక్తి గమ్యం పరం తత్వం అంతర్లీనేన చేతస. భగవంతుని విడిచి జీవించలేనటువంటి భక్తితో నీ మనస్సు అట్లే విలీనమైపోవాలి. అలాంటి భక్తితో తప్ప ఈ మనస్సు దేనికి వంగదు, దేనికి తగ్గదు, దేంతో కలియదు అనేసి నీ అంతరంగములో పరమాత్మను స్మరించి 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 స్మరించేవాడే లేకుండా పోతాడు. స్మరణ చేస్తా 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 ఏది స్మరణ చేస్తా ఉందో అది ఆత్మగా మారిపోతుంది. అప్పుడు వాళ్ళు నేనే బ్రహ్మమురా, అంతటా నేనే బ్రహ్మమురా అని అనగలరు. అయితే సామాన్యులుగా ఉండేవాడు ఈయన మనలాగా ఒక వ్యక్తి కదా, ఈయన నేనే బ్రహ్మం అంటాడేంది అని అనుకుంటే దానికి
గురుడు నరుడని ఎంచు దుర్జన నరులకిది గనరానిది పరమ గురువరు కరుణ బడసిన భాగ్యవంతుల పాలది. వెంటనే ఇచ్చాడు అక్కడ ఆన్సర్. మరి ఇంకా ఆయన్ను నరుడుగా భావిస్తే అది నీ కర్మ, నీ దురదృష్టం. నువ్వు ఆ స్థాయికి నీ మనస్సు ఎదగలేదు కాబట్టి నువ్వు ఆయన తెలుసుకోలేకుండా ఉన్నావు. గురువును నరుడుగా భావించే శిష్యులు కొందరుంటారు, గురువును భగవంతుడుగా తెలుసుకునేటువంటి శిష్యులు కొందరుంటారు. భగవంతుడిగా గుర్తించినటువంటి మహాత్ములు మళ్ళీ రారు తిరిగి. ఆయన్ని భగవంతుడిగా గుర్తించిన వాడు మళ్ళీ ఆయన వదులుతాడా? వదిలి బతుకుతాడా? పరమశివుడు బ్రహ్మదేవుడితో చెప్తున్నాడు, సర్వజ్ఞత్వం, సర్వాన్ని తెలుసుకునేటువంటి యొక్క శక్తి జీవునికి ఎట్లొస్తుందో తెలుసా? సర్వజ్ఞత్వం పరేశత్వం. ఆ పరాత్పరుడైనటువంటి ఆ నారాయణమూర్తితో ఒక్క క్షణమైన ఆయన్ను విడువకుండా ఆయనతో కలిసి ఉన్నట్లయితే సర్వజ్ఞత్వం దానంతట అదే వచ్చేస్తుంది. సర్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం దానంతట అదే వస్తుంది. ఆయనతో కలిసి ఉండాలి. సర్వ సంపూర్ణ శక్తిత, సర్వాన్ని తెలుసుకునే శక్తి, ఏదైనా సాధించగలిగినటువంటి శక్తి, ఈ బ్రహ్మాండాన్ని బంతిలాగా అవలీలగా దీన్ని ఆడించగలిగినటువంటి యొక్క నాటక శక్తి తనకది వశమవుతుంది. అనంత శక్తి మత్త మదనుస్మరణాద్ భవేత్తు, మదనుస్మరణాద్ భవేత్తు, మదనుస్మరణ అనుస్మరణ. అది లోపల పరమాణువయ్యి అత్యంత సూక్ష్మంగా స్మరణ జరుగుతూ ఉండాలి. ఇక్కడ ఒక చెట్టు పంటకు వచ్చినప్పుడు విత్తన రూపం ధరించేస్తుంది. ఇప్పుడు ఒక చింత చెట్టు ఉందనుకోండి, పంటకు వచ్చినప్పుడు కాయలు కాసేస్తుంది, ప్రతి కాయలు కొన్ని విత్తనాలు పెట్టేస్తుంది. ఇప్పుడు ఆ చెట్టు ఏమైంది? విత్తన రూపం ధరించింది. అలాగా సాధకుడు ఆత్మను స్మరణ చేస్తూ చేస్తూ, ఆత్మ వేరు, ఆత్మను స్మరించే మనసు వేరు కదా, గుర్తుపెట్టుకోండి. ఆత్మ వేరు, ఆత్మను స్మరించే మనసు వేరు. ఈ ఆత్మను స్మరిస్తూ 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 శరీరాన్ని రక్షిస్తూ ఆత్మ ఉండిపోతుంది. ఆత్మతో కలిసి మనసు పునర్జన్మరహితమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఎట్లయితే ఒక చెట్టు ఆకారంతో ఉన్నప్పటికీ అది బీజ రూపాన్ని ధరించేసినట్లు, చెట్టు ఆకారంలో మహావృక్షంగా ఉంటుంది. అది ఉన్నా కానీ అది కాయ కాసి ఆ కాయలో ఒక విత్తన రూపాన్ని ధరిస్తుంది. ఆ విత్తన రూపాన్ని ధరించిన తర్వాత ఆ విత్తనాన్ని తీసుకుని ఇంకొక చోట నాటు, అదే చెట్టు, అలాంటి చెట్టు ఆ విత్తనంలో నుంచి వస్తుంది. అంటే దాని అర్థం ఏంది? ఆ వృక్షము ఆ విత్తన రూపంలో ఉందని కదా అర్థము. అలాగే ఈ ఆత్మ సంకల్ప రూపములో ఇంత విస్తారంగా ఉన్నప్పటికీ అది స్మరణ రూపములో మరలా అది ఆ సూక్ష్మ రూపాన్ని పొందేసి ఆత్మతో కలిసిపోతుంది. వృక్షము విత్తనమైనట్లు మనస్సు ఆత్మస్వరూపం అయిపోతుంది, ఆత్మస్వరూపాన్ని పొందేస్తుంది. అప్పుడండి జీవుడు శివుడు వేరు కాదు. జీవో దేవో సనాతన. జీవుడు అప్పుడు శివుడు అవుతున్నాడు. కాబట్టి మనోమాలిన్యము, మనస్సులో మాలిన్య దోషాలు ఉన్నంత వరకు జీవుణ్ణి శివుడు అనే దానికి లేదు.